మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ ఎస్వి కృష్ణ గారు రచించిన అవర్ మదర్ టంగ్ ఈజ్ తెలుగు. ఒక చక్కని కథను వినేద్దామండి. ఏమిటండి మీరు అనేది? అవును సీత, మన పిల్లలకి ఇక్కడే అమెరికాలో సెటిల్ అయిన తెలుగు కుటుంబం నుండే సంబంధాలు చూసుకుందాం. అదేంటండి అలా అంటారు? తరచూ మీరే అనేవారు కదా, మన అబ్బాయికి అమ్మాయికి ఇండియాలోని తెలుగు కుటుంబాల్లోని పిల్లలకిచ్చి పెళ్లి చేసి అణువణువు తెలుగు సంస్కృతిని పుణికి పుచ్చుకొని పెరిగిన అబ్బాయిని అమ్మాయిని అల్లుడు కోడలుగా చేసుకుందామని. అలాంటిది మీరే ఇలా. నేను మాట మార్చలేదు సీత, మాట నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు చిన్నప్పటి నుండి మన మాతృభాష తెలుగంటే, సంస్కృతి అంటే ఎంతో అభిమానం, ప్రేమ ఉన్నాయి. అందుకే 25 ఏళ్లుగా దేశం కాని దేశంలో ఇంట్లో నుంచి బయటకు అడుగు పెడితే తెలుగు వాతావరణమే కనిపించని, తెలుగు మాటే వినిపించని ఈ అమెరికాలో ఇన్నేళ్లుగా కాపురం ఉంటున్నా మన ఇంట్లో మాత్రం తెలుగుతనం కోల్పోకుండా కాపాడుకుంటూ వస్తున్నాం. బ్రతుకు తెరువు కోసం ఈ దేశం వచ్చాం కాబట్టి మన భాషకి మన సంస్కృతికి దూరమైన దురవస్థ మనకి కలిగింది. కనీసం మన పిల్లలకైనా ఈ పరిస్థితి రాకూడదని, వారి భావి జీవితం చక్కటి తెలుగు వాతావరణం గడవాలని కోరుకుంటున్నా. అందుకే వాళ్ళ పెళ్లిళ్ల కోసం మన దేశంలో, మన రాష్ట్రంలో మన తెలుగు వాళ్లతో సంబంధం కలుపుకోవాలనుకుంటున్నాను. కానీ కానీ ఇప్పుడేమైందని? ఈ మధ్య మీ ఆడపడుచు కూతురు పెళ్లికి ఇండియా వెళ్ళాం కదా, ఆ తర్వాతే నా నిర్ణయం మార్చుకున్నాను అన్నాడు. ఎందుకండి, ఏమైందని? మనం అక్కడున్న వారం రోజుల్లో నేను ప్రతిసారి గమనించు, విను అని చెప్పిన కొన్ని సంఘటనలని, ప్రతి ఒక్కరి సంభాషణని ఒకసారి గుర్తు తెచ్చుకో సీత అన్నాడాయన. మమ్మీ మమ్మీ 95 అంటే ఎంత? తెలుగు రాష్ట్రంలో అచ్చంగా 16 అణాల తెలుగింటి అమ్మాయి అయిన తన ఆడబడుచు పెద్ద కూతురు 4 ఏళ్ల తన కొడుకు అడిగిన ప్రశ్నకి చెప్పిన సమాధానం. ఓహ్, వాట్ ఏ సిల్లీ క్వశ్చన్ మై బాయ్. 95 మీన్స్ 95 రా బన్నీ, దట్స్ ఆల్. గెట్ ది పోయం బై హార్ట్ బై టుమారో. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్న బన్నీగాడి అక్క పింకీ హోంవర్క్ బుక్లో వాళ్ళ తెలుగు మాస్టారి రిమార్క్ ఇది. హాయ్ డియర్ చిల్డ్రన్, కమాన్ కమాన్, ఇవిగో 4 చాక్లెట్స్, నీకు 2, టిల్లుకి 2. సాయంత్రం ఆఫీసు నుండి ఇంట్లోకి వస్తూనే తన పిల్లలకు ఇష్టమైన తాయిలాల్ని అందిస్తూ వాళ్ళ తెలుగు తండ్రి అయిన తన ఆడబడుచు కొడుకు రోజూ ఆనందించే విధానం ఇదే. హాయ్ బబ్లు, కమాన్, ఇదిగో మంకీ మంకీ, లుక్ హియర్, లుక్ హియర్. ఓ రోజు సాయంత్రం తామందరూ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ చేతిలోని కొబ్బరి ముక్క వంక ఆశగా చూస్తున్న కోతిని చూపిస్తూ ఓ తెలుగు తల్లి తన పిల్లాడితో అన్న మాటలివి. బబ్లు అనేది కూడా ఆ తెలుగు పిల్లాడి పేరే. సీత, వాళ్ళ భాష విషయం పక్కన పెడితే చంటి, నాని, చిట్టి, బుజ్జి లాంటి అచ్చమైన తెలుగింటి ముద్దు పేర్లు మానేసి బన్నీ, పింకీ, టిల్లు, బబ్లు లాంటి పేర్లతో తమ పిల్లల్ని పిలుచుకుంటూ మురిసిపోతున్న మన తెలుగింటి అమ్మా నాన్నలది ఏం సంస్కృతి? సర్లే, సరదాగా ఏవో ముద్దు పేర్లు పెట్టుకున్నారులే అని సరిపెట్టుకున్నా ఆ పిల్లల అసలు పేర్లేమిటో నీకు గుర్తుంటే ఒకసారి చెప్పు. అసలు పేర్లేంటంటే రోహన్, రాహుల్, లీనా, నటాషా. బాబోయ్, నిజమే, ఇవేం పేర్లు! అదే మరి ఆ తెలుగు తల్లిదండ్రుల తమ పిల్లలకి మురిపెంగా పెట్టుకున్న అపురూపమైన పేర్లవి. ఇక మనం అన్నవరం వెళ్ళేటప్పుడు బస్టాండ్లో ఓ కుర్రాడు మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే, విను సీత విను అంటూ నీకు చూపించాను, గుర్తుందా అన్నాడు భర్త. ప్లీజ్ బిలీవ్ మీ యార్, ఎర్లీ మార్నింగ్ 6 కల్లా రెడీ అయి బస్టాండ్కి వెళ్ళానా, డైరెక్ట్ గుంటూరు బస్ జస్ట్ మిస్ అయింది. నెక్స్ట్ బస్ ఎప్పుడా అని ఎంక్వైరీ చేస్తే 7కి విజయవాడ బస్సు ఉందన్నారు. మై గాడ్, 1 అవర్ దాకా నో బస్సా అనిపించి చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాను. ఎలా టైంపాస్ చేద్దామా అనుకుంటూ ఆలోగా టీ తాగొద్దామని వెళ్తే ఆ టీ షాప్ ఓనరు జస్ట్ అప్పుడే షట్టర్ ఓపెన్ చేస్తున్నాడు. అతను షాప్ క్లీన్ చేసి అన్నీ అరేంజ్ చేసుకుని స్టవ్ వెలిగించి టీ బాయిల్ చేసేదాకా వెయిట్ చేసి
టీ తాగటం ఫినిష్ అయ్యేసరికి 6:40 అయింది. అంతే. జెట్ స్పీడ్‌తో బస్టాండ్‌కి వెళితే అప్పటికే ఎంటర్ బస్సు ఫిలప్ అయిపోయింది. ఓన్లీ 1 సీట్. దట్ టూ లాస్ట్ సీట్ దొరికింది. జస్ట్ 2 మినిట్స్ డిలే అయినా 7:00 బస్ కూడా మిస్ అయ్యేవాడిని. ఐ యామ్ వెరీ లక్కీ. కాబట్టి ఈ బస్ అయినా మిస్ కాకుండా క్యాచ్ చేయగలిగాను. ఇక జర్నీ గురించి చెప్పాలంటే వెరీ హారిబుల్. మొన్నటి ఫ్లడ్స్‌కి రోడ్ టోటల్‌గా డ్యామేజ్ అయింది కదా! పైగా బస్సులో నాది లాస్ట్ సీట్. ఆ అప్స్ అండ్ డౌన్స్‌కి నా టోటల్ బాడీ షేక్ అయి ఒంట్లోని ఎవ్రీ పార్ట్ డ్యామేజ్ అయిపోయిందంటే నమ్ము. అవునవును. గుర్తుకొచ్చిందండి. అసలు అతగాడు మాట్లాడేది తెలుగా, ఇంగ్లీషా అని నేనే ఆశ్చర్యపోయాను అన్నది సీత. సీత తెలుగు రాష్ట్రంలో ఓ విద్యావంతుడు తన స్నేహితులతో రోజు అతి సహజంగా మాట్లాడే మాటల్లో కొంత భాగమే అది. పాలల్లో నీళ్లు కలిశాయా, నీళ్లల్లో పాలు కలిశాయా అని ఆశ్చర్యపోయేంత భాషా మిశ్రమం. అందమైన మన తెలుగు భాష అవాంఛిత సంకర భాషగా మారిపోతున్న దృశ్యానికి ప్రత్యక్ష ఉదాహరణ అది. నిజమేనండి. సంకర భాష అని మీరంటూ ఉంటే, అంతకు ముందు రోజు మనం అదేదో తెలుగు టీవీ ఛానల్లో ఓ సినీ తార ఇంటర్వ్యూ చూశాం కదా! అది గుర్తొస్తోంది. ఐ యామ్ వెరీ థాంక్‌ఫుల్ టు తెలుగు ఫిలిం బిల్డ్ బికాస్ నాకు పిక్చర్‌లో ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది తెలుగు ఇండస్ట్రీనే. నౌ నేనీ స్టేజ్‌కి రీచ్ అయ్యానంటే దానికి మెయిన్ ఫౌండేషన్ వేసింది తెలుగు పిక్చర్సే. నా ఫస్ట్ ఫిల్మ్‌ని రీసెంట్ పిక్చర్స్‌ని కంపేర్ చేసుకుంటే నాకే సర్ప్రైజింగ్‌గా అనిపిస్తుంది. ఎట్ ది టైమ్ ఆఫ్ మై ఫస్ట్ పిక్చర్ షూటింగ్ ఫస్ట్ టైం నేను కెమెరా ఫ్రంట్‌కి వచ్చి డైలాగ్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ టెన్షన్‌లో, ఎక్సైట్‌మెంట్‌లో నా నర్వ్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోయి నా మౌత్‌లోంచి వాయిస్ బయటకి రాక నా ఐస్‌లోంచి వాటర్ వచ్చేసిందంటే బిలీవ్ చేయండి. టిల్ నౌ ఐ క్యాట్ ఫర్గెట్ దట్. అలాంటిది టుడే ఇంతమంది ఆడియన్స్‌కి ఫేవరెట్ యాక్ట్రెస్‌నయ్యా. అంటే ఇది నాకే అన్‌బిలీవబుల్‌గా ఉంది. ఇట్స్ వెరీ స్ట్రేంజ్. దిస్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు నాట్ ఈవెన్ టు మీ టు తెలుగు ఇండస్ట్రీ ఆల్సో. సో, ఐ యామ్ ఆల్వేస్ గ్రేట్‌ఫుల్ టు తెలుగు ఆడియన్స్ అండ్ తెలుగు ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ తెలుగు కో యాక్టర్స్ అండ్ తెలుగు టెక్నీషియన్స్ అండ్ తెలుగు మీడియా అండ్ తెలుగు క్రిటిక్స్ అండ్ అవునవును. నాకు గుర్తుంది సీత. ఆవిడ గారి ఇంటర్వ్యూ చూసిన వాళ్ళెవరైనా ఏమనుకుంటారో చెప్పు? తెలుగు ఏమాత్రం తెలియనట్లుగా తెలుగు పదాలు పలకాల్సొచ్చినట్టు, వాటిని అతి కష్టం మీద గుర్తుపెట్టుకొని తెచ్చుకుంటున్నట్టు నటిస్తూ, ఒత్తి ఒత్తి పలుకుతూ, నత్తి నత్తిగా మాట్లాడుతున్న ఈవిడ గారు షోకేస్ పీస్‌లాగా ఆంధ్రాకి దిగుమతి అయిన ముంబైకి చెందిన ముడిసరుకేమో అనుకుంటారు. లేదా నిజంగానే తెలుగు తెలియని తమిళకుట్టి అన్న అపోహ కేరళ పొన్ను కాబోలన్న పొరపాటో పడిపోగలరు. అవునా? అవునండి. నాకు అలాగే అనిపించింది. కానీ ఆ మహాతల్లి పుట్టి పెరిగింది, ఏడాది క్రితం వరకు నివాసం ఉన్నది అచ్చంగా మన తూర్పుగోదావరి జిల్లాలో భాషా ప్రయుక్త రాష్ట్రంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటైన మన తెలుగు రాష్ట్రంలో పుట్టి పెరిగి తెలుగు ప్రేక్షకులు, అభిమానుల ఆదరణపై బ్రతుకుతూ వెలిగిపోతున్న ఓ సినీతార తనకు తెలుగే రానట్లు, తెలుగు మాటలే అసలు గుర్తులేనట్టు, తెలుగులో మాట్లాడటమే ఎంతో అవమానంగా భావిస్తూ ఎలా నయగారాలు పోయిందో చూశావుగా సీత? అదే కదండీ! పెళ్లి బట్టలు కొనడానికి మేమదేదో పేరున్న షాపుకి వెళ్ళాం కదా! అక్కడ బట్టలు కొనడానికి వచ్చిన ఇద్దరు ఆడవాళ్ళు మా పక్కనే కూర్చొని ఆ సేల్స్ కుర్రాడితో మాట్లాడింది వింటూ ఉంటే నాకు నోట మాట రాలేదనుకోండి. రూ. 1000లో ఫ్యాన్సీ శారీస్ కావాలండి. నాకు కూడా వర్క్ శారీసు, ప్యాచ్ వర్క్ చూపించండి. ఓహో! ఈ కలర్ టూ డార్క్. నో నో ఈ శారీకి బోర్డర్ మ్యాచ్ కాలేదు. అరే! పళ్ళు ఏమిటి ఇలా ఉంది? రిచ్‌గా లేదండి. ప్లీజ్ డార్క్ అండ్ లైట్ కాంబినేషన్‌లో చూపించండి. వాట్? దిస్ శారీ 50's 100 టూ మచ్ అండి. 1000 కన్నా ఎక్కువ చేయదు. పైగా చూడ్డానికి సెకండ్స్‌లా ఉంది. చెమ్కీస్ ఆల్సో టూ డల్‌గా ఉన్నాయి. నో 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 ఇంకో వెరైటీ చూపించండి. ఈ శారీకి బ్లౌజ్ మ్యాచ్ కాలేదు. నాన్‌సెన్స్. కలంకారీ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ రూ. 250 మై గాడ్! వాట్ అండి ఇది?
శారీస్ ఏమైనా 500 బ్లౌజ్ ఎప్పుడైనా 2 పీస్‌టయా? వద్దే లలిత, ఈ షాప్‌లో రేట్స్ చాలా హెవీగా ఉన్నాయి. డిస్కౌంట్ కూడా లేదంట. వాట్? డిస్కౌంట్ లేదా? ఈ స్ట్రీట్ చివరనున్న షాపులో అయితే డిస్కౌంట్‌తో పాటు 2 శారీస్ పర్చేస్ చేస్తే 5 బ్లౌజ్ పీసెస్ ఫ్రీ తెలుసా? మెయిన్ రోడ్ నుంచి ఇంకొంచెం ఇంటీరియర్ షాప్‌లో అయితే 3 శారీస్ పర్చేస్ చేస్తే 3 పెట్టీకోట్స్ ఫ్రీ. నాన్‌సెన్స్! డిస్కౌంట్, ఫ్రీ గిఫ్ట్ ఆఫర్ చేయకపోతే షాపింగ్ ఎందుకు? వేస్ట్. మరో శారీ సెంటర్‌కి వెళదాం పద. తెలుగు సంస్కృతికి సజీవ సాక్ష్యాలుగా నిలిచే చీర, రవిక, పైట చెంగు, చీర కొంగు, చీర అంచు లాంటి చిన్న చిన్న తెలుగు పదాలు కూడా ఈనాటి తెలుగు మహిళలు సహజంగా మాట్లాడే మాటల్లోంచి సైతం కనుమరుగైపోయాయి అనడానికి ఇదొక చక్కటి ఉదాహరణ సీత. నిజమేనండి. ఇద్దరు మధ్యతరగతి అచ్చమైన తెలుగింటి ఆడవాళ్లు చీరలు కొనేందుకు బట్టల దుకాణానికి వెళ్ళి సేల్స్ కుర్రాడితో జరిపిన సంభాషణే ఇలా ఉంటే కాస్త పైతరగతి తెలుగు ఆడపడుచుల సంభాషణ ఇంకెలా ఉంటుందో కదా. అది చూసాం, విన్నాం కదా సీత. మనం సిటీ చూడ్డానికి సిటీ బస్సులో వెళ్తూ ఉంటే మన ఎదురు సీట్లో కూర్చున్న ఇద్దరు ఆడ టీచర్లు మాట్లాడుకోవడం గుర్తులేదా నీకు అన్నాడు. హాయ్ పద్మ, ఎస్టర్డే ఈవినింగ్ మీ బస్ స్టాప్లో సిటీ బస్ ఎక్కలేదేం? నీ కోసం సీటు కూడా రిజర్వ్ చేశా. సారీ ఉషా, నీకు తెలుసుగా మా హెడ్ మాస్టర్ టూ శాడిస్ట్. స్కూల్కి పెయింటింగ్ చేస్తున్నాడు. సో స్కూల్ టైం పూర్తయినా మమ్మల్ని రిలీవ్ చేయలేదు. నిన్న ఇంటికి రీచ్ అయ్యేసరికి టూ మచ్ లేట్ అయిందనుకో. ఇంట్లో వర్క్ అంతా పెండింగే. నిన్న నైట్ నీ మొబైల్కి కూడా కాల్ చేశాను పద్మ. బట్ ఎన్నిసార్లు రింగ్ చేసినా ది కస్టమర్ యూ హ్యావ్ డైట్ ఈజ్ బిజీ అన్న రెస్పాన్సే తప్ప నో అదర్ రిప్లై. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ ఉషా? మా కజిన్ బెంగళూరు నుండి ఫోన్ చేసి నైట్ అంతా నాన్ స్టాప్గా సుత్తికొట్టి నా బ్రెయిన్ తినేసిందనుకో. తను 50 గ్రామ్స్ లాంగ్ చైన్ చేయించిందట. దానికి మ్యాచ్ అయ్యే పెండెంట్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, ఇయర్ చైన్స్, ఫింగర్ రింగు, నోస్ రింగు, ఎవ్రీథింగ్ డైమండ్సేనట. వాట్ ఎవ్రీ పార్ట్ గురించి పూతరేకులు సీరియల్ లాగా డీటెయిల్గా సాగదీసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నేను చాలా జెలసీగా ఫీల్ అయ్యాను. నిన్న నైట్ అవుట్ కూడా డైజెస్ట్ కాలేదు. నాకు నైట్ అంతా స్లీప్లెస్ అనుకో. ఎందుకంత ఫీల్ అవడం? నీ హస్బెండ్ని రిక్వెస్ట్ చేయకపోయావా నీకు చేయించమని? అయ్యో ఉషా, హౌ కెన్ ఐ సే? రిక్వెస్ట్ చేయడం, రిజెక్ట్ కావడం అన్నీ అయ్యాయి. వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ సెటిల్ అయ్యేదాకా సింగిల్ ఐటెం కూడా పర్చేజ్ చేసేది లేదని సీరియస్గా చెప్పేశారు. ఓహో! ఐ సీ. అయినా అంత బెగ్గింగ్ ఎందుకు పద్మ? ఎవ్రీ మంత్ నీ శాలరీలో నువ్వే ఎంతో కొంత లిటిల్ అమౌంట్ సేవ్ చేసి నీకు నచ్చిన జ్యువెలరీ పర్చేస్ చేసుకోవచ్చు కదా. అయ్యో, నేను అంత లక్కీ అయ్యుంటే కాదమ్మా. నా టోటల్ శాలరీ ఆయనే తీసేసుకొని ముష్టి 1000 నా మొహాన పడేస్తారు. మిగిలిందంతా వాళ్ళ ఫ్యామిలీకే స్పెండ్ చేస్తారు. బట్ యు నో, ఎంతో రేర్గా ఇయర్లీ వన్స్ ఆర్ టూ టైమ్స్ ఫార్మల్గా నన్ను చూడ్డానికి మా పేరెంట్స్ వచ్చినా కూడా ఏడుస్తారు. మా ఇంట్లో కూడా సేమ్ టు సేమ్. మా ఇద్దరి టోటల్ శాలరీస్ మా ఆంటీ అంకుల్ మెడికల్ బిల్స్కే చాలదు. పైగా మా అంకుల్ తన పెన్షన్ అమౌంట్ అంతా వాళ్ళ డాటర్ ఫ్యామిలీస్కే స్పెండ్ చేస్తారు తెలుసా. వై నాట్? ఇలాంటి సిచ్యువేషన్ ఎవ్రీ ఫ్యామిలీలో కామన్ ఉషా. సర్లే లీవ్ ఇట్. అన్నట్లు మా హెడ్ మాస్టర్ గురించి నీకు ముందే చెప్పాగా, అతడు అదో టైపు అని. ఈ మధ్య అతగాడి బిహేవియర్ లిమిట్స్ దాటుతోంది. మార్నింగ్ నేను స్కూల్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఈవినింగ్ స్కూల్లోంచి ఎగ్జిట్ అయ్యేదాకా నా వంకే వల్గర్గా చూస్తూ ఉంటాడు. ఏదో ఒక రీజన్ క్రియేట్ చేసుకుని చీటికి మాటికి నా రూమ్లోకి ఎంటర్ అవుతూ ఉంటాడు. సి ఉషా, ఎవ్రీడే అతడితో చాలా హెడేక్గా ఉంటుందనుకో. ఓహో, వాట్ ఏ పిటీ. ఈ విషయంలో మాత్రం నేను సేఫ్ పద్మ. మాకు లేడీ హెచ్ఎం కదా, అలాంటి ప్రాబ్లమే లేదు. బట్ మా స్కూల్ ఆపోజిట్లో ఓ ఫ్యాన్సీ షాప్ ఉందిలే. ఆ షాపు ఓనర్ ఆల్వేస్ నన్నే వాచ్ చేస్తూ ఉంటాడు. యూనో, వాణ్ణి చూస్తేనే నాకు ఒళ్ళంతా కాక్రోచ్లు పాకినట్టు ఎలర్జీగా ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఉషా, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. బట్ వాట్ కెన్ ఫర్ యూ? ఫుల్ ఫెయిర్గా మంచి ఫిజిక్ మెయింటెనెన్స్ చేస్తూ కంటికి స్మార్ట్గా కనిపించే మనలాంటి లేడీస్కి ఇలాంటి డర్టీ ఈడియట్స్ చేసే యూటీజింగ్ తప్పవు కదా. అదర్సే కానీ ఉషా,
నిన్న రాత్రి గజనీ ఛానల్లో గులాబీ రేకులు సీరియల్ వాచ్ చేసావా? అరుంధతి వాళ్ళ ఆంటీ మండోదరిని షూట్ చేయాలనిపించింది కదా అంది పద్మ. అవునవును. ఐ డోంట్ లైక్ దట్ డర్టీ ఆంటీ. 5 crores డౌరీతో 2 kgs గోల్డ్తో వచ్చిన కోడలతో అలాగేనా బిహేవ్ చేస్తుందా? నాన్ సెన్స్. నేనైతేనా యాసిడ్ స్ప్రే చేసేదాన్ని. యా యా, యు ఆర్ రైట్ రికార్డింగ్ దట్ వరస్ట్ లేడీ. మై ఫీలింగ్స్ ఆల్సో సేమ్ యాజ్ యూజువల్. అదర్సే ఫ్లవర్స్ ఛానల్లో బాగో సీరియల్ చూసావా? నేను రెగ్యులర్గా వాచ్ చేస్తాను. నో దానిలో ఆర్టిస్టుల జ్యువెలరీ కాస్ట్యూమ్స్ వెరీ వెరీ రిచ్ కదా ఉషా అంది పద్మ. అబ్బా, వాట్ ఏ కో ఇన్సిడెంట్. ఐఎమ్ ఆల్సో వాంట్ టు దే సే దట్. నేను కూడా రెగ్యులర్గా వాచ్ చేస్తున్నాను పద్మ అంది. సీత, మన దేశంలో కాస్త ఎగువ మధ్యతరగతికి చెందిన చదువుకున్న 2 తెలుగింటి ఉద్యోగులు ప్రతిరోజు అతి సహజంగా మాట్లాడుకునే పిచ్చాపాటి కబుర్లలో మనం చూసింది విన్నది కొంత మాత్రమే. తెలుగు నేలపై ఆడవాళ్ల సాధారణ సంభాషణలో కూడా తెలుగు భాష ఎలా కనుమరుగైపోయిందో తెలుసుకోవడానికి చక్కటి రుజువిది. అంతేకాదండి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు, యూనివర్సిటీల్లో తెలుగు నేర్పే అధ్యాపకులు కూడా మన తెలుగుని దారుణంగా నాశనం చేయడాన్ని నేను కళ్ళారా చూస్తూ చెవులారా విన్నానండి. ఏమిటి సీత, కొత్త విషయం చెప్తున్నావు? అవునండి, మా ఆడపడుచు తోడికోడలు అదేదో యూనివర్సిటీలో తెలుగు శాఖాధిపతిగా, అదేనండి, తెలుగు డిపార్ట్మెంట్కి హెడ్గా ఉద్యోగం చేస్తోంది. మొన్న మనం పెళ్లికని ఇండియా వెళ్ళినప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం అందరికీ పెళ్లికొడుకు ఊరెళ్ళాం కదా. తన కూతురికి కాలేజీలో ఏవో ఎగ్జామ్స్ ఉన్నాయని కూతుర్ని ఇంట్లోనే వదిలి వచ్చే ముందు ఆమె కూతురికి జాగ్రత్తలు చెబుతూ ఉంటే నేను అక్కడే ఉన్నాను. ఆమె మాటలు విని నేను నివ్వెరపోయాననుకోండి. సి బేబీ, నేను మీ డాడ్ బ్రైడ్ గ్రూమ్ వాళ్ళ ఊరెళ్తున్నాం. అక్కడ ఓ మ్యారేజ్ కల్చర్ ఈవెంట్కి అటెండ్ అవ్వాలి. నిన్ను తీసుకెళ్లే వాళ్ళమే, బట్ అన్నెసెసరీ నీ ప్రిపరేషన్ హాలిడేస్ వేస్ట్ అవుతాయి. అక్కడ జస్ట్ 2 days స్టే చేస్తామంతే. థర్డ్ డే మార్నింగ్ రిటర్న్ అవుతాం. ఈవినింగ్ కల్లా వీ విల్ బీ ఎట్ హోమ్. ఓకే? సో కుకింగ్ రాదంటూ నువ్వు ఈ 2 days ఫాస్ట్ ఫుడ్, పిజ్జా, బర్గర్స్ లాంటివి తిన్నావంటే బీ కేర్ఫుల్ బేబీ, నీ హెల్త్ పాడవుతుంది. సీ మై డియర్, కుకింగ్ ఈజ్ డజంట్ మ్యాటర్ టు స్క్వేర్. ఇట్స్ వెరీ ఈజీ. దిస్ 2 days నేను చెప్పింది ఫాలో అయిపో. దట్స్ ఆల్. సో లిజన్ కేర్ విల్ వాట్ ఐ సే. ఎర్లీ మార్నింగ్ లేచి గ్యాస్ ఆన్ చేసి మిల్క్ బాయిల్ చేయి. కప్పులో మిల్క్ పోసి కాఫీ పౌడర్, షుగర్ మిక్స్ చేస్తే కాఫీ రెడీ. ఆఫ్టర్ దట్ కుక్కర్లో రైస్, దాల్ పడేసేయి. జస్ట్ నీ షవర్ బాత్ అయ్యేలోపు అవి బాయిల్ అవుతాయి. నెక్స్ట్ 2 tomatoes, 2 chillies, 2 onion కట్ చేసి గ్యాస్ స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక మస్టర్డ్, సజీరా, అసపోడిడా, కర్రీ లీవ్స్, కట్టెడ్ వెజిటేబుల్స్ వేసి బాగా ఫ్రై అయ్యాక వాటిని దాల్లో వేయి. లెమన్ జ్యూస్, సాల్ట్, టర్మరిక్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి పైన కొరియాండర్ లీవ్స్తో గార్నిష్ చేయి. దట్స్ ఆల్. టమాటో దాల్ రెడీ. తెలిసింది సీత. సాధారణ తెలుగు కుటుంబం తెలుగు లెక్చరర్లుగా, ప్రొఫెసర్లుగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ పిల్లలకు కూడా ఈ రోజుల్లో తెలుగు చదవడం, రాయడం రాకపోవడం మన తెలుగు రాష్ట్రంలో సాధారణ విషయమేనని చాలామందికి తెలుసు. కానీ ఈనాటి యువతరానికి కనీసం తెలుగులో స్వచ్ఛంగా, స్పష్టంగా మాట్లాడటం రాకపోవడానికి కారణమేంటో, కారకులెవరో నీకు అర్థమైంది కదా? అవునండి, రోజువారీ అన్ని వ్యవహారాలతో పాటు చివరికి వంటగదిలోని సంభాషణ, వంట సామాగ్రి, వంట దినుసుల పేర్లను కూడా ఇంగ్లీష్ ఎంతలా ఆక్రమించేసిందో ఆమె మాటలే సాక్ష్యం. అసలు మన భాషని, సంస్కృతిని కాపాడుకోవాలన్న ఆలోచన, అవగాహన పెద్దవాళ్ళకి, ముఖ్యంగా తల్లిదండ్రులకే ఉంటే ఈ తరం పిల్లల పరిస్థితి ఇలా ఉండేది కాదేమో. నిజమే సీత. ఈ తరం పిల్లల విషయంలో మన భాషతో పాటు మన సంస్కృతి సైతం ఎలా నాశనమవుతుందో తెలియాలంటే కొన్ని తెలుగు టీవీ ఛానల్స్లో ప్రేక్షకుల కోరిక మేరకు సినిమా పాటల్ని, దృశ్యాలను ప్రసారం చేసే కార్యక్రమాలను ఒకసారి గుర్తు తెచ్చుకో అన్నాడు. హాయ్ గర్ల్స్ అండ్ గైస్, దిస్ ఈజ్ నిక్కీ, ఐ మీన్ నిఖిత. కేమ్ ఫర్ యూ. చెప్పండి, టెల్ మీ, వాట్ ఈజ్ యువర్ విష్? ఆట కావాలా, పాట కావాలా?
వాట్? ఆడుతూ పాడే పాట కావాలా? వావ్! వాట్ ఏ క్రేజీ గర్ల్ యూ ఆర్! సాంగే కావాలన్నమాట. ఓకే. ఓకే. సో, ఎలాంటి సాంగ్స్ అంటే మీరు లైక్ చేస్తారు? మన టీనేజ్ గర్ల్స్ తమ బాయ్ ఫ్రెండ్‌ని ఏడిపించే సాంగ్సా? లేక యంగ్ గైస్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్‌ని టీజ్ చేసే సాంగ్సా? ఆహాహాహా! ఇట్స్ ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టెల్ మీ బాయ్ ఫ్రెండ్ పేరేంటి? హౌ హి లుక్స్? స్మార్ట్ అండ్ నైస్ లేక రఫ్ అండ్ రాష్ట్రా? అతని స్మైలు ఎలా ఉంటుంది? స్టైలిష్‌గా ఉంటుందా? లేక స్నైసీగా ఉంటుందా? ఓహోహో! వాట్ ఏ వండర్‌ఫుల్ ఆన్సర్. బై ది బై మీరు వీకెండ్స్ ఎలా స్పెండ్ చేస్తారు? మీ బాయ్ ఫ్రెండ్స్‌తో 200 సీసీ బైక్ మీద జిప్ జాబ్ జూ అంటూ అవుట్ స్టేషన్‌కి జర్నీ చేస్తారా? లేక సిటీ ఔట్‌స్కట్స్‌లోని పబ్స్ అండ్ రిసార్ట్స్‌లో ఎంజాయ్ చేస్తారా? ఆహాహా! అండ్ వన్ మోర్ థింగ్ గర్ల్స్ మీకు మీ బాయ్ ఫ్రెండ్స్‌తో ప్రైవసీ దొరికినప్పుడు ఐ మీన్ మీరిద్దరూ కలిసి ఎలోన్‌గా ఉన్నప్పుడు ముందుగా ఎవరెవరిని ప్రపోజ్ చేస్తారు? ఇఫ్ హి ప్రపోజ్ ఫస్ట్ వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అండ్ రెస్పాన్స్? ఇఫ్ యూ ప్రపోజ్ ఫస్ట్ వాట్? మీరంత ఫాస్ట్ కాదంటారా? నో 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 ఐ నో బేబీ Nowadays girls are very faster than guys. I am too pity about guys. It is so sad to say that. అబ్బాయిల హార్ట్స్లో డ్రీమ్స్ క్రియేట్ చేసి ఆల్ యాంగిల్స్లో వాళ్ళను డౌన్ఫాల్ చేసే క్వీన్ డైమండ్స్ ఈ కాలం అమ్మాయిలు. సే గర్ల్స్ ఐ ఆమ్ రైట్ ఆర్ నాట్? ఆ! ఇంక చెప్పండి. ఏమంటున్నారు? మీ బాయ్ ఫ్రెండ్ కమాన్ జాలీగా ఎంజాయ్ చేద్దామంటున్నాడా? అవును. మీ ఇద్దరికీ ప్రైవసీ చిక్కినప్పుడు స్వీట్ నథింగ్స్ అండ్ వార్మ్ హగ్గింగ్స్ వగైరా ఉంటాయా? కమాన్ గర్ల్స్ డోంట్ ఫీల్ షై. సే ఫ్రాంక్లీ అండ్ ఓపెన్లీ. దిస్ ఈజ్ నాట్ 1942 బేబీ. 21st సెంచరీ యార్. మీరు చెప్పకపోయినా ఐ కెన్ గెస్. బై ది బై అలాంటి సిట్యుయేషన్ జనరల్‌గా మీరు ఏ టైపు ఆఫ్ హగ్గింగ్‌కి అడ్మిట్ అవుతారు? నేచురల్‌గా వాట్ స్మైల్ ఆఫ్ కిస్సింగ్స్ కమిట్ అవుతారు? ఇండియన్ స్టైల్ ఆర్ వెస్టర్న్? హిహిహి. సో, డియర్ గర్ల్స్ అండ్ గైస్ దిస్ ఈజ్ టుడేస్ హాట్ టాపిక్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్. ఇంకా ఎందుకు ఆలస్యం? కమ్ ఆన్ టేక్ ఇట్ ఇమ్మీడియేట్‌లీ యువర్ సెల్స్ అండ్ మొబైల్స్ ఇంటూ యువర్ హ్యాండ్స్ అండ్ డయల్ అవర్ నంబర్. మీ ఒపీనియన్స్ అండ్ రెస్పాన్స్ మాకు పాస్ చేయాలంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ ప్లీజ్ నోట్ 9309296663. నెంబర్ వన్స్ అగైన్. టీవీ ఛానల్లో ఆ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆ అమ్మాయి చిత్ర విచిత్రంగా తన కాళ్ళు చేతులు కదిలిస్తూ అవసరం లేకపోయినా ఒళ్ళంతా ఊపేస్తూ మధ్య పిచ్చిగా నవ్వేస్తూ ముఖ కవళికల్లో సాధ్యమైనంత వెకిలితనం గుప్పించి ప్రదర్శిస్తూ ఆ కార్యక్రమాన్ని నడిపిస్తున్న తీరులో కొంత భాగమే అది. చాలా మంది తెలుగు వాళ్ళ ఇళ్లల్లో ప్రతిరోజు అతి తరచుగా కనిపించే దృశ్యం. మాధ్యమానికి చెందిన ఓ వింత, విచిత్ర వికృత కార్యక్రమం అది. తెలుగు భాషే కాదు, తెలుగు సంస్కృతి సైతం ఇంటింటా ప్రతినిత్యం ఎంత ఘోరంగా, ఇంకెంత బాహాటంగా హత్య చేయబడుతున్నాయో తెలిపే అతి దారుణమైన సాక్ష్యమిది. చెప్పు సీత. అవునా? కాదా? ఆవిడేదో అనబోయేంతలో మళ్ళీ ఆయనే అన్నాడు. సీత, ఆ టీవీ ఛానల్సు, ఆ కార్యక్రమాలు ఇక్కడ అమెరికాలో ఉంటున్న మన టీవీల్లో కూడా కనిపిస్తాయి. కాబట్టి వాటిని చూసినప్పుడల్లా తెలుగు భాష, సంస్కృతుల పట్ల ప్రేమ, గౌరవం ఉన్న మనం మనలాగా ఇక్కడ సెటిల్ అయిన తెలుగు కుటుంబాల వాళ్ళం ఎంతలా బాధపడతామో, మన భాష, సంస్కృతి ఇంత దిగజారిపోయాయా అని ఎంతగా ఆందోళన చెందుతామో నీకు తెలుసు కదా! కానీ చిత్రం ఏమిటంటే మొన్న మనం ఇండియా వెళ్ళినప్పుడు అక్కడ టీవీలో వచ్చే ఈ కార్యక్రమాలను చూస్తూ పసిపిల్లల నుండి పండు ముదసలి వాళ్ళ వరకు ఎంత బాగా ఆనందిస్తున్నారో నువ్వు కళ్ళారా చూసావు కదా! అవునండి. వాళ్ళ ఆనందం చూస్తూ ఉంటే నాకు బాధ కలిగింది. వాళ్ళలాగా మనమెందుకు ఆ కార్యక్రమాన్ని ఆనందించలేకపోతున్నాము అన్న అనుమానమూ వచ్చింది. ఎందుకంటే మాతృభూమికి, మన తెలుగు రాష్ట్రానికి మనం దూరంగా ఉన్నాం కాబట్టి, మన భాష, సంస్కృతుల పట్ల ప్రేమ, అనురాగం, భయం, భక్తి మనం ఇంకా కోల్పోలేదు కాబట్టి. ఇంతలో శుభోదయం అమ్మా, శుభోదయం నాన్న అని వినిపించేసరికి ఇద్దరూ తల తిప్పి చూశారు. అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడేలా
చక్కటి పరికిణీ ఓణిల్లో తలారా స్నానం చేసి పూజ ముగించి నుదుట దేవుడి బొట్టు పెట్టుకొని అప్పుడే అరవిరిసిన పువ్వులా కూతురు రమ్య, ఆ ప్రక్కనే మల్లె పువ్వులాంటి తెల్లటి లాల్చి పైజమాల్లో అంతే స్వచ్ఛంగా కొడుకు రవి కనిపించారు. వాళ్ళని చూస్తూ ఉంటే ఆనందంతో గుండె ఉప్పొంగిపోతూ ఉండగా ఇద్దరూ వచ్చి కాళ్లకు నమస్కరించారు. ఇద్దర్నీ దీవించి పైకి లేపి, ఏమ్మా, అన్నయ్య నువ్వు ఎక్కడికి బయలుదేరారు? అడిగింది సీత. ఈరోజు అట్ల తద్ది కదా నాన్న, సునీత వాళ్ళ ఇంట్లో పేరంటం, వెళ్ళొస్తానమ్మా అంది రమ్య. ఏరా నువ్వు? మన తెలుగు కుర్రాళ్ళకి ఇక్కడి అమెరికా అబ్బాయిలకి ఈరోజు కబడ్డీ పోటీ ఉందమ్మా. చెల్లాయిని సునీత వాళ్ళింట్లో దిగబెట్టి నేను వచ్చేటప్పుడు తీసుకొస్తాను నాన్న అన్నాడు రవి. సరే, జాగ్రత్తగా వెళ్ళి తొందరగా వచ్చేయండి అన్నారు ఇద్దరు. అలాగేనమ్మా, అలాగే నాన్న అంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. వెళుతున్న వాళ్ల వైపే తృప్తిగా చూస్తూ, ఇప్పుడు చెప్పు సీత, మన ప్రాంతానికి దేశానికి దూరంగా ఉంటున్నా మన సంస్కృతిని తెలుగుతనాన్ని కోల్పోకుండా కాపాడుకుంటూ ఈ అమెరికాలోనే స్థిరపడ్డ మనలాంటి తెలుగు కుటుంబాల్లోని పిల్లలతో మన పిల్లల పెళ్లిళ్ళు చేద్దామా, లేక మన దేశంలో తెలుగు గడ్డపై ఉంటూ తెలుగుదనాన్ని తెలుగు సంస్కృతిని పూర్తిగా కోల్పోయి పాశ్చాత్య మోజులో కొట్టుకుపోతున్న తెలుగు కుటుంబాలతో సంబంధం కలుపుకుందామా అన్నాడు. వెంటనే బదులిచ్చింది సీత. మీ నిర్ణయమే సరైనదండి. అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు కుటుంబాలతోనే మనం సంబంధం కలుపుకుందామని. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.